పెద్దలందరూ కనెక్ట్ అయినారు. ఇంకా మన కూడా చాలా మంది వాళ్ళు కనెక్ట్ అవ్వాల్సి ఉంది కాబట్టి అది కొంచెం బిన్న మీరు రెడీ చేసుకుంటే కనెక్ట్ అయిపోతాము. ఈ విషయం ఏమంటే ఆ డివిజన్ తర్వాత డివైడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము ఇక్కడ కలిసినది ఏమంటే మనకి పలంనేరు సబ్ డివిజన్ వచ్చింది, సబ్ కలెక్టర్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం పలంనేరులో ఎట్లా మనం స్టార్ట్ చేయాలా, ఇంకా ఉండే వాళ్ళకి ఎట్లా బిల్లింగ్ వెళ్ళా, ఇది ఉండేదే కాకుండా ఇంకా మిస్ అయిపోయిన వాళ్ళకి అందరూ కూడా పిలుచుకొని మనం ముందరకు పోవాలనేసి నా అభిప్రాయం. ఏమంటే ఇది స్టార్ట్ చేసినాము ఎండ్ చేయకుండా ఈ నుంచి స్టార్టింగ్గా బలంగా చేయాలనేసి నా కోరిక. కానీ అందరూ మాట్లాడి దీనికి డిసిషన్ ఏమనేది ఈరోజు చేసుకుంటే దాని తర్వాత మనం ఏం చేస్తామనే దాని గురించి ఆలోచిస్తాం. అంతేనా? ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఇప్పుడు మదనపల్లికి మనం పోయినాం కదా, అక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు రామూర్లకి ఏమైనా డౌట్స్ ఉంటే అదేనా సబ్జెక్ట్ ఏమనేది నేను ఒక్కటే చెప్పేది కాదు, అందరి అభిప్రాయాలు చెప్పాలా. మనం ఎట్లా చేస్తాము, ఎట్లా ముందుకు పోదాం అనేది మీరు చెప్పేది తెలుస్తుంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. అందరూ మాట్లాడుకుంటే తెలుస్తుంది ఇది కాబట్టి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది అనేసి నా అభిప్రాయం. అంతే, ఇంకేం మన పలంనేరులో ఎట్లా స్టార్ట్ చేయాలా, యూనియన్ మనం ఎట్లా స్టార్ట్ చేయాలా, ఇక్కడ ఎవరికి పెట్టాలా, ప్రెసిడెంట్ ఎవరు పెట్టాలా, వైస్ ప్రెసిడెంట్ ఎవరు ఉంటారు, ఏమి అది మాట్లాడుకున్నామా. అట్లా లేదంటే మనం ఫస్ట్ మీట్ అయినా మనం ఏం చేయాలో మాట్లాడుకున్న తర్వాత అది డిసైడ్ చేస్తాం అనేది మీరు మాట్లాడు. మనం ఐకమత్యం అనేది చాలా గొప్పది. ఐకమత్యంతోనే మనము అన్ని అభిప్రాయాలు తెలుసుకొని ఒకరు అభిప్రాయాలు ఏమేమి ఉన్నాయో అన్ని మీరు తెలియపరిస్తే ఒకరి అభిప్రాయం ఒక పరిగణలోకి తీసుకొని ఒకరిని ఒక మాట తీసుకొని అది ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఏముందలా ఇప్పుడు మనం ఇంతమంది సాయిగా చేరినామంటే చాలా గొప్ప విషయం ఇది. కాబట్టి మనం అందరూ ఏ అభిప్రాయాలతో ఏమేమి ఉన్నారో అన్నీ మాట్లాడి అన్ని సభ్యంగా. విషయం ఏమంటే ఇది వచ్చి ఒక వ్యవస్థ అంటే ఒక వ్యవస్థ లెక్క. ఇది ఒక యూనియన్ అంటే చిన్న విషయం కాదు, పెద్ద విషయం. దీనివల్ల మనకు లాభాలు ఏముంటాయంటే మనిషికి మనకు డబ్బు, నీళ్లు, బట్ట అవసరం.